హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న అత్త సావిత్రమ్మ సిరీస్లో పార్ట్ 9తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 9లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. హాయ్, వచ్చావా? గుడ్ మార్నింగ్ సార్. అప్పుడే వచ్చాను సార్. నువ్వు వస్తావనుకోలేదు. ఎందుకు సార్? నేను లీవ్ కూడా పెట్టలేదు కదా. ఎందుకు అలా అనుకున్నారు? ఎవరైనా చెప్పారా నా గురించి? లేదు లేదు, ఎవరు చెప్పలేదు. నీ ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు ఆఫీస్కి, ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. ఏంటి సార్ మీరు మాట్లాడుతోంది? ఇష్టం ఉన్నప్పుడు రావచ్చా, ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చా? రోజు నన్ను తిడతారు కదా సార్, నీకు అసలు టైం సెన్సే లేదని. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఏంటి సార్ మీరు? ముందే చెప్తే నేను పెళ్లి చేసుకోకపోయేదాన్ని. ఎప్పుడు చెప్తున్నారేంటి? అయినా పర్లేదు, నేను నిజంగా నన్ను ఇష్టపడితే చెప్పండి, మా ఆయనకి డివోర్స్ ఇస్తాను. ఏంటి? నన్ను ఇష్టపడితే నిజంగా చెప్పండి సార్, మా ఆయనకి డివోర్స్ ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు. వాట్? నీకు పెళ్ళైందా? కొత్తగా అడుగుతున్నారేంటి సార్? నేను మ్యారీడ్ అని మీకు తెలుసు కదా. మా హస్బెండ్ కూడా మీకు తెలుసు. నా హస్బెండ్ కార్తీక్. లేదు సార్, నేను ఒప్పిస్తాను మా హస్బెండ్ని. నువ్వు? నేనే సార్, అనురాధని. మీకు నేనంటే ఇంత ఇష్టమని నాకు తెలీదు. అనురాధ? హా, అనురాధని. 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను కదా సార్ మీ ఆఫీస్లోనే. 6 నెలల క్రితమే నా పెళ్ళైంది. మీరు వచ్చారుగా నా పెళ్ళికి. కనీసం అప్పుడు చెప్పినా పెళ్లి పందిర్లోనే అతన్ని వదిలేసి మీకోసం వచ్చేదాన్ని. ఓ గాడ్, నేను అసలు ఎవరిని చూసి ఎవరనుకున్నాను? తను అనురాధ, నా ఆఫీస్లో వర్క్ చేస్తుంది. మధుమితలా కనిపించిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పను? ఎందుకు ఇలా తొందరపడుతున్నాను నేను? మీరు ప్రాంక్ చేయట్లేదు కదా సార్? నిజమే చెప్తున్నారా? ఏ, ప్రాంక్స్ మీరే చేస్తారా? నాకు చేయడం రాదా? నాకు వచ్చు ప్రాంక్ చేయడం, కాకపోతే అక్కడ వీడియో పెట్టలేదు అంతే. ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది? హా, కెమెరా ఆన్ చేయలేదు అంతే. కెమెరానా? అంటే ఇది నిజంగానే ప్రాంకా? యా, నువ్వు ఆఫీస్లో అందరిపైన ప్రాంక్స్ చేస్తావు కదా, నాకు తెలీదు అనుకున్నావా? మీరు చిలిపి సార్. ఒక్కసారి గుండె ఆగిపోయినంత పనైంది సార్. ఎందుకు ఇలా చేశారు? ఎక్కడో ఊహల్లోకంలో తేలిపోయాను. సరే గాని ఏంటి, మళ్ళీ లేట్ వచ్చావా? సార్ అది అది చిన్నపిల్లవా ఏమైనా? స్కూల్కి వెళ్తున్నావా? రోజు చెప్పనా? పనిష్మెంట్ ఇవ్వనా? సారీ సార్, ఈ ఒక్కరోజు క్షమించండి. కొత్తగా పెళ్ళైంది కదా సార్. మా అత్తయ్య రోజుకు ఒక టెంపుల్కి తీసుకెళ్తుంది, మొక్కులు అంటుంది. అయితే వెళ్ళి టెంపుల్లోనే వర్క్ చేయి, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? సారీ సార్, ఇంకోసారి లేట్ చేయను. వెళ్ళు. వద్దు మొహమాడు. నన్ను లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటా అనేసరికి ఒక్కసారి అవాక్కయ్యాను. అని నాటకాలే. వీడు ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు అమ్మాయిలపైకి. ఎప్పుడైనా ఇంత బాగా మాట్లాడా? నేనే పిచ్చిదాన్ని, అనవసరంగా నమ్మేశాను. థ్యాంక్ గాడ్. ఏంటి ఇంత పని చేశాను నేను? పోయి పెళ్ళైన అమ్మాయితో. ఇంకా నయం, ఈ అమ్మాయికి పెళ్లి కాకపోతే నా మీద ఎన్ని అబాండాలు వేసేవారు. థ్యాంక్ గాడ్, మధ్యలోనే స్పృహ తెప్పించావు. అయినా నేనేంటి, మధుమితతో ఇలా మాట్లాడితే ఊరుకుంటుందా? ఐ లవ్ యూ చెప్తే నా చెంప పగలగొడుతుంది. ఇలా చేశానేంటి నేను? చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. ఏంటి ఇంకా రావట్లేదు? కొంపదీసి జాబ్ చేద్దాం అనుకుంటుందా? డ్రాప్ అవుతుందా? కష్టపడి ప్లాన్ సెట్ చేశాను, కానీ ఇప్పుడు రాదంటే అసలు నేనేంటో, ఇలా చేయడం ఏంటో. ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు, కానీ ఇంకెవరినైనా ప్రేమించుంటుందా? లేదు లేదు, డిగ్రీ తర్వాత అమ్మ పెళ్లి చేస్తానంటోందని చెప్పింది కదా, అంటే వాళ్ళ అమ్మ చూసిన సంబంధమే. తినేవారిని లవ్ చేసుండదు. ఒకవేళ లవ్ చేస్తుంటే, అయినా లవ్ చేస్తుంటే అంకుల్ చెప్పకపోయేవాడా? అంకుల్కి అయితే చెప్పేశాను ఈ విషయం. తను ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే అంకుల్కి ఎందుకు చెప్తుంది? అంకుల్ దగ్గర దాచిపెట్టిందా? మధు, నువ్వు నాకే సొంతం. నేను నిన్నెవరికి దక్కనివ్వను. నువ్వు చేసే ప్రతి పని నేను గమనిస్తూనే ఉంటాను. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ ఫాలో అవుతాను. చాలా భయంగా ఉంది. గుడ్ మార్నింగ్ సార్.
తను మధుమితే కదా? లేక నేను పొరపడుతున్నానా? ఆఫీస్లో అయితే మధుమిత అనే పేరు గల అమ్మాయి లేదు. ఎవరు మీరు? సార్ నేను మర్చిపోయారా? నేను మధుమిత. నిన్న మా ఇంటికి వచ్చారు. తాత యాక్సిడెంట్. ఓకే ఓకే. హాయ్ మధు. హాయ్ సార్. కొంచెం ఆఫీస్ టెన్షన్లో ఉన్నాను. సడన్గా ఎదురయ్యేసరికి పర్లేదు సార్. ఎందుకు వచ్చారు? సారీ. ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే కదా సార్ వచ్చాను. హాయ్. ఎన్నిసార్లు చెప్తాడు హాయ్? రాగానే చెప్పాడు కదా, మళ్ళీ హాయ్ అంటాడు. హాయ్ సార్. హాయ్. నమస్తే సార్. ఓకే నమస్తే. థ్యాంక్స్ మధు. ఎవరికి పడితే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకు. ఐ లవ్ యూ మధు అని చెప్పి ఇప్పుడే గట్టిగా హత్తుకోవాలనుంది. సార్ అది చెప్పు మధుమిత, ఏంటి? ఏంటంటే నేను సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను సార్. అవసరం లేదు, నేను నిన్నే చెక్ చేశానుగా. అసలు ఏది తెచ్చుకోలేదు సార్, కంగారులో. ఇంటికి వెళ్ళాక అమ్మ ఎంత తిడుతుందో. ఏం పర్లేదు, నీకే ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు. నేనెవరు తిట్టడానికి వీల్లేదు. ఏంటి సార్? ఆహా, సర్టిఫికేట్స్ ఏం అవసరం లేదంటున్నాను. నీకేదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా మర్చిపోతే నాకు చెప్పు. ఆ అమ్మకి ఎందుకు భయపడుతున్నావు అంటున్నాను. మీకు తెలీదు సార్, మా అమ్మ నా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. కొంచెం అటు ఇటు అయినా నన్ను తిడుతుంది. ఓకే పదండి. వెల్కమ్ టు మై ఆఫీస్, ఎస్ఎన్ కంపెనీ. థ్యాంక్ యూ సార్. ఇది మన ఆఫీసే మధు. అమ్మో, బయట నుంచి కూడా చాలా పెద్దగా ఉంది. ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఏంటో ఇక్కడ. ఈ రూమ్స్, ఈ మనుషులను చూస్తే భయం వేస్తుంది. ఉద్యోగం అనుకున్నాను. ఇక్కడ నేను ఉద్యోగం చేయగలనా? నాకంత టాలెంట్ ఉందా? సార్ ఏంటి మధు? ఏమనుకోనంటే ఒకటి అడుగుతాను సార్. నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా నన్ను అడుగుమని చెప్పాను కదా. సార్ అది ఇప్పుడు నేను చేసే వర్క్ ఏంటి సార్? చూద్దాం. ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి దానికి తగ్గ వర్క్ ఇస్తాను నీకు. ఇంటర్వ్యూనా? అమ్మో, నాకు ఇంటర్వ్యూ అంటే భయం సార్. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అంటే ఎవరికైనా భయం వేస్తుంది. ఇలా చూడు, నన్ను చూస్తే నీకు భయం వేస్తుందా? మ్మ్హ్మ్. ఇంటర్వ్యూ చేసేది మీరేనా? నేనే. ఇంటర్వ్యూ ఏది అవసరం లేదన్నారు కదా సార్. ఊరికి సర్టిఫికేట్స్ చూసి ఇస్తానన్నారు. చిన్న నామినల్ ఇంటర్వ్యూ ఉంటుంది అంతే, భయపడకు. ఒకవేళ ఇంటర్వ్యూలో క్వాలిఫై కాకపోతే నాకు జాబ్ రాదా సార్? నేను నీ ఫ్రెండ్ అనుకో, భయపడకు. మ్మ్. ఫ్రెండ్స్? మ్మ్. ఇక్కడికి వచ్చామేంటి? ఇదేంటి సార్? భయపడుతున్నావు కదా, ఇక్కడ ఎవరు ఉండరు. నేను ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ గార్డెన్ చేయించుకున్నాను. కూర్చో. ఇంకా భయం వేస్తుందా? కొంచెం. ఇదంతా చూసినా కూడా ఆఫీస్ ఫీలింగే ఉందా? జాబ్ రాకపోతే మా నాయనమ్మ నవ్వుతుంది సార్ నన్ను చూసి. మీ నాయనమ్మ కోసం చేస్తున్నావా ఈ జాబ్? కాదు సార్, నాకు జాబ్ వచ్చేసిందని చెప్పాను తనకి. జాబ్ వచ్చేసిందిగా? ఇంటర్వ్యూ అయ్యాకే కదా సార్ మీరు నాకు జాబ్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసేది. ఈ ఇంటర్వ్యూ టెక్నికల్ ఇంటర్వ్యూ కాదు, నీ బిహేవియర్ ఎలా ఉందో చూడ్డానికి. నువ్వేది అడిగినా నిజం చెప్పాలి, మనసులో ఉన్న మాట. అన్నీ కరెక్టే చెప్తున్నావని నాకు అనిపిస్తే అప్పుడు జాబ్. లేదంటే? అంటే అబద్ధాలు చెప్తావా? ఉహుం, నేనెప్పుడు అబద్ధాలు చెప్పలేదు సార్. మరెందుకు భయపడుతున్నావు? నీకు జాబ్ వచ్చినట్టే. నువ్వు ముందు స్మైల్ ఇస్తేనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. కంగారుగా ఉంది సార్. మధు, ఈ రోజంతా నేను ఇలా చూస్తూ ఇక్కడే కూర్చుంటాను. నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, స్మైలింగ్ ఫేస్తో. మిమ్మల్ని చూస్తే భయం వేస్తోంది. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఇంకా భయం వేస్తోంది. అన్నీ మర్చిపోతానేమో. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా నిన్ను టెస్ట్ చేయడానికి. అయితే చూస్తాను. ఎంతసేపు అంటే అంతసేపు మిమ్మల్ని చూస్తూ కూర్చుంటాను. ఇప్పుడు భయం వేస్తోందా? లేదు. గుడ్. లెట్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ఇంటర్వ్యూ. బీ రెడీ. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మధుమిత సార్. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. My name is Madhumita. My father is Vijay. He is a government teacher. My mother Satyavati. She is a homemaker. I have one younger brother. Actually, we both are twins. ఓ, ట్విన్స్?
వెరీ నైస్. హీస్ ఇన్ డిగ్రీ ఫైనల్ ఇయర్. What are your hobbies and all? Your favorites and all? Tell everything about yourself. I want to know about Madhumita, Miss Madhumita. చీకుడుగా ఎదుంచుడు అయిందావే? పురుగులేమన్నా ఉన్నాయా? మొత్తం అటే బీరిపోతాను. అయిందమ్మా, ఆగుండ్రి రకుండ్రి. చీకుడుగా అయింది, చిక్కుడుగా అనాలి గాని ఏదో కాయ్. కొత్త సీరియల్ అమ్మా, కొత్త సీరియల్ వస్తుందట త్వరలో. పాత సీరియల్ అయిపోయినా అదే అయిపోగొట్టిండు. జ్యేష్టం ఒక పోడు తొందర అయిపోగొట్టిండు. నీ సీరియల్ పాడుగాను పీడవైంది. లేకపోతే అందులోనే మూతి నాతోటి మాట్లాడే అంటే కూడా మాట్లాడది. ఇవి చూసుకుంటే రిలాక్స్ అయితేనే కదమ్మా నేను మంచిగా వంట చేస్తా. ఏం సీరియల్ అట్నే కొత్తది? పాముతో కాపురం చేస్తున్న కొత్త కోడలు. ఆ? ఏందే కొత్త కోడలు? పాముతో కాపురం చేస్తున్న కొత్త కోడలు. గదేంది వస్తానే ఉన్నది అడ్వర్టైజ్మెంట్. మళ్ళీ అడుగుతావు పాముతోటి కాపురం చేసుడేందే? ఎట్లా చేస్తారట చెప్తారా అండి? గిడ కూసండి. చెప్పు చెప్పు. నాకేం తెలుసు? సీరియల్ అని నటించేది నేనే అనుకుంటానవేంది? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. కొత్త కోడల్నా నేను? మరి చెప్తా అంటే కదనే. అది ఎట్లా చేస్తుందో తెలవాలంటే మనం ఈ సీరియల్ చూడాలి రేపటి నుంచి. రేపటి నుంచేనా అవే? అదేందాగో ఇవాళ రాత్రికి ఇది అయిపోతుంది. రేపటి నుంచి కదా వస్తుంది. ఇక ఆగాగో పాము వస్తుంది చూసిండ్రా? ఎడికెళ్ళొచ్చిందే పాము? ఏమో మరి దాని మొగుడు గిట్ట పామైందో లేకపోతే దాని లవర్ గిట్ట పాము మరి. అగో పాము మూత పెట్టుకుంటాంది ఏంది దాని మూతిలా? మరి కాపురం చేసుడంటే ఏంది గదే కదా. కాటెత్త చస్తుంది అని అది అది ఎందుకు చస్తుందో ఎందుకు చావదో అవన్నీ సీరియల్ చూస్తే తెలుస్తాయి. మస్తు ఇంట్రెస్టింగ్ ఉన్నది కదా. మరి అత్తేడ చచ్చిందే పాము ఇంట్లోకి వస్తా ఉంటే? అదేంది అత్త గానే నిద్రపోతుంది. అది నిద్రపోతుంది, ఇది వస్తుంది పాము లోపలికి. అబ్బా ఆయనతో చూయిస్తే ఏమవుతుంది? ఆయనతో చూయిస్తే సీరియల్ ఎందుకు ఇస్తారే? ఏ రోగం పాడగాని కొంచెం బంద్ పెట్టు టీవీ. కొంచెంసేపు ఉండనమ్మా, పాటలు వస్తాయి, పాటలు విందాం. 24 గంటలు టీవీ చూస్తే కళ్ళు దొబ్బుతాయి. ఇంకా నీకు పెళ్లి కూడా కాలే. పెళ్లి కావాలంటే కళ్ళు మంచిగా ఉండాలనే వాళ్ళు చెప్పిండ్రు. వేరే అన్ని మంచిగా ఉన్నాయి. ఒర్రకు సిగ్గులేందానా. నువ్వు గిట్లా చిన్నప్పటి సందే టీవీ చూసుడు స్టార్ట్ చేసినావే. మా ఇంట్లో టీవీ దిక్కులేదు. టీవీ అన్నాడు చూస్తే మీ ఇంటికి వచ్చిన కానుంచే ఈ రూమ్లో టీవీ ఆ రూమ్లో టీవీ ఏదంటే అది పెట్టుకొని చూడొచ్చు. మంచిగా రంగరంగ తినుకుంటే ఎంజాయ్ చేస్తాను కదా నాయుడు. కాకపోతే అయ్యగారు ఒక్కొక్కసారి టీవీ పెట్టుకుంటాడు. ఆ మధ్యలో రూమ్లోనేమో అమ్మ పెట్టుకుంటుంది. అది టీవీ చూడదు కానీ సావిత్రమ్మ కాదు నేను చెప్పేది, విద్య అమ్మ. ఓ అది 24 గంటల టీవీ. ఇంట్లో ఉంటే టీవీ, చదువులేదు మా అన్నలేదు పోరి. ఇక నీ రూమ్లో నువ్వేమో నిద్రపోతావు, టీవీ పెడితే సౌండ్ అవుతుంది అంటావు. గప్పుడిగా పిచ్చి ఎక్కుతుంది నాకు. ఏడ పెట్టుకోనో అర్థం కాదు. అయినా ఊకే వండడు ఎందుకమ్మా నువ్వు? రాత్రి వంటవు చాలదా? అంత పెయ్యి ఎట్లా వస్తుంది నీకు? ఈ టీవీ మీద గింత పీసున్నప్పుడు వంటలు ఎట్లా నేర్చుకున్నావే? మా అత్త కోసమే నేర్చుకున్నా. ఏ అత్త? నా కాబోయే అత్త, నా మేనమామ భార్య, నా మొగుడు తల్లి. అంటే ఆమెకు కమ్మగా వండి పెట్టి మంచి మంచి వంటలు చేసి ఫ్లాట్ చేద్దాం అనుకున్నావా? అని కొడుకునిచ్చి పెళ్లి చేస్తుంది అనుకున్నావా? గా వంటలు చేస్తే ఎవడన్నా పెళ్లి చేస్తాడా? వంటలు ఇవ్వాలి రేపు ఓడంటే అడి చేస్తాడు యూట్యూబ్లో చూసుకుంటా. మరి నువ్వెందుకు నేర్చుకున్నావే? నేనేం నేర్చుకున్నా? నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తా రోజు. అమ్మా నీకు వంటలు రావా? అవి చూడంగా చూడంగా చేయంగా చేయంగా ఇప్పుడు మార్చినాయి. అంటే మా మీదనే మొత్తం ప్రయోగం చేసినావా? అంతేగా మరి. మీ అత్తకు నీ వంటకి ఏం సంబంధమే? ఏం సంబంధం అంటే మంచి ఇనుండి మంచిగానే వింటానా చెప్పు. మా అత్త సచ్చిన దాని కాళ్ళు మొక్కినా, ఎంత బతింలాడినా, ఎంత ఇంప్రెస్ చేసినా, ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఒప్పియలేను. మా బావని నేను పెళ్లి చేసుకోలేను అని అర్థమైంది నాకు. అయ్యా మరి ఎట్లనే నీ బతుకు ఘోరం. అందుకే నా బావ నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నది. ఏంది అది? నన్ను కిడ్నాప్ చేసుకొస్తావేంది? కాదమ్మా చెప్పేది నువ్వు. మా అత్తను లేపేసుడు. ఏందే లేపెత్తావా? అంటే చంపేస్తావా? అంటే కత్తి పట్టి పీక కోసేస్తావా? గట్లా కోసేస్తే నా చేతి రేఖలు దాని మీద పడతాయి. నన్ను తీసుకుపోయి జైల్లో వారెత్తారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావే? నువ్వు రోజు ఒక కత్తితోటి పండ్లు కోసుకుంటావు కదమ్మా, నీ బెడ్రూమ్లో ఉంటుంది చూడు. దాంతోటి కోద్దామని ప్లాన్ వేసిన. దాని మీద నీ చేతి రేఖలే ఉంటాయి. పోలీస్ వచ్చి నిన్ను తీసుకుపోతాడు. భయపడకుండా అమ్మా, మీ అన్నయ్య ఉన్నాడు కదా, ఎట్లన్నా వేసి నిన్ను ఇడిపించుకొస్తాడు. నీకు ఎంత వేసిందే నేను, ఎన్ని ఎత్తనే పెళ్లి కూడా ఎత్తా అని చెప్పిన.
నన్నే చంపిస్తావానే? నీ పెళ్ళోడి ఎత్తడే నేను చంపిస్తే. ఇంకా సీరియల్లో షాడిస్ట్ అత్త లెక్క నవ్వుతావేంది? అత్త గట్ట నవ్వది. దయ్యం పట్టిన అదే నీకు. మా అన్నకి చెప్పి నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళగొడతా. లేకపోతే ఏంటమ్మా, కత్తితోటి పీక కోసేస్తే నేను ఉంటానా? నన్ను తీసుకుపోయి జైల్లో వారెత్తారు. నా గాయంతో తెలియలేదా? నా జీవితం నాశనం కాదా? అందుకే వంటలతోటే చంపేస్తా అని ఫిక్స్ అయినా. నాకు తెలుసు నిన్ను చూస్తేనే నాకు డౌటింగ్ వస్తుంది. నా మీద కోపం వస్తే ఎప్పుడో నన్ను కూడా విషం పెట్టి చంపుతావు కదా. నువ్వేది చేస్తే కదా ఏది పడితే అది లప్పలు మింగుతా. రుచి తెలియదు మన్ను తెలియదు. విషం పెట్టి చంపేద్దామని ప్లాన్ వేసినావా? అంటే కత్తితోటి పోతేనే పోలీసులు అరెస్ట్ చేస్తారా? మిమ్మల్ని చంపితే ఇంకేమన్నా ఉన్నదా? మరి ఎట్లా చంపి మునుగుతావేమి అత్తను చెప్పిస్తావు? నువ్వు చూసే సీరియల్ కన్నా గిదే టెన్షన్ ఎక్కువైతుంది నాకు. వంటలు దరిద్రంగా చేసి పెట్టి చంపుతా. ఏం చేస్తున్నావు? ఏంటి గోల? ఏం లేదమ్మా, మా అత్త సావిత్రమ్మ గురించి చెప్తున్నా. ఏంటి? కాదమ్మా, మా అత్త గురించి చెప్తున్నా. గంగమ్మ. రాత్రి ఏం వంట చేస్తున్నావు? చిన్నసారి చిక్కుడుగాయ కూర చేయమన్నాడమ్మా. చిక్కుడుగాయ కూర, జొన్న రొట్టెలు. ఇక జొన్న రొట్టెలు నాకు దంగయ్యే, గోధుమ రొట్టెలు చేయి నామందం. 10-12 మడత పెట్టి వేయి. మడత పెట్టడం ఏంటి? ఇంత పిండి ముద్ద తీసుకొని మధ్యలో నూనె రాసుకుంటా 4-5 మడతలు పెట్టాలి. మంచిగా వంగుతుంది అది. పలస అయ్యాకే దొడ్డుకు వేస్తేనే వంగుతుంది. దొడ్డుకు వేసుడట. కిలో పిండి అమ్మనే తింటది. నాకేం చేస్తున్నావు? మీకు ఓట్స్ కదమ్మా. ఓట్స్ వద్దు రోజు. మరేం చేయమంటారు? నాకు పోహా చెయ్యి. అలాగే అమ్మా. పోయిందానే దయ్యంది. బా, దగ్గు పోతాను లేదు. కొంచెం ఎల్లిపాయ కారం తినాలి. దగ్గుకి ఏం పుట్టిందో ఏమో దగ్గులేసింది. ఓవరాక్షన్ ఆపుండమ్మా. పోయిందా అనే మంచి చూడు, సాటుకుంటుంటది. పోయింది. దానికి ఏం కావన్నట్నే? పోగానా? పోగా అంటే ఏంది? పోగా కాదు, పోహా. గదే పోగా అంటే ఏంది? మీకు ఇంగ్లీష్ బాగానే వచ్చంటారు కదా. అటుకులు, దొడ్డటుకులు పోన్కేమన్నది? దొడ్డటుకులు పోన్కేమన్నదా? దానికి పోన్కే అటుకులు అని చెప్పక పోగా అనుడు అవసరమా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గట్లనే మాట్లాడతారు, తెలుగు మీడియం వాళ్ళు మీ లెక్కనే మాట్లాడతారు. అటుకులు దొడ్డటుకులు అనుకుంటా. నాకు అర్థమైతుంది నిన్ను చూస్తేనే. నువ్వు దానికే రెస్పెక్ట్కి ఇస్తా అన్నావు కానీ నాకు ఇస్తలేవు. సత్యవతి, సత్య, ఒకసారి ట్రావే. అబ్బా, ఒక నిమిషం అవుతుంది. నువ్వన్నా అక్కడికి వస్తేంది? వంట చేస్తానా మధ్యలో పిలుస్తావు ఏంటిది? నీతో ఒక విషయం మాట్లాడన్నా. ఈడ కూసో. ఆగు, స్టవ్ బంద్ చేసేస్తా. ఇది ఏమంటుందో ఏమో. అమ్మో, మా అమ్మకి ఈ విషయం అస్సలు చెప్పొద్దు. చెప్తే ఇంకేమనున్నదా? చెప్పొద్దని చెప్పాలి. ఏంది? ఇక్కడ కూసోవే, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. మా అమ్మ వన్నదానే తిన్నదా? మీ అమ్మ గురించి అడగడానికేనా? పుష్టిగా 3 పూటలు తింటది, పంటది. స్పెషల్గా అడుగుడు ఎందుకు? పోయి చూసుకోపో కావాలంటే. లేకపోతే ఏదైనా సీసీ కెమెరా పెట్టిపి. రోజు నేను ఏం పెడతానో ఏం తింటాందో చూడొచ్చు. ఎప్పుడు అనుమానమేనా మీద? నేనేం అడిగిండే, నువ్వేం చెప్తున్నావు? ఏమడిగినావు? తిన్నదా, పన్నదా, మంచిగా పెట్టినావా, తిండి మంచిగా చూసుకుంటానవా అని అడుగుతావు. అంతే కదా. ఒర్రకే, మళ్ళా లేచి ఉరికత్తది. అది తిని పన్నదా మళ్ళా ఇవ్వదా అని అడుగుతున్నా. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం సీక్రెట్, దానికి తెలియద్దు. అబ్బో, మీ అమ్మకు తెలియకుండా నాకు చెప్తావా? అంత సీన్ లేదు. అదేంత దిక్కుమాల విషయం అయి ఉంటుంది. మంచి ఆమెకి చెప్తావు, దిక్కుమాలే నాకు చెప్తావు. నాకు తెలుసు. చెప్పన్నా అద్దా? అదే, నాకెందుకు చెప్పబుద్ధి అవుతుంది? మీ అమ్మకైతేనేమో ఎగురుకుంటా చెప్తావు, నాకు చెప్పవు. చెప్పు తొందర. మళ్ళీ ఆకలి అవుతుందని లేచి ఉరికొస్తుంది. తిండి కూడా పెడతలేదు నా కోడలు, వంట చేస్తలేదని వాడకట్టంతా ప్రచారం చేసి వస్తుంది. తిని పన్నదంటివి కానీ మళ్ళీ ఎందుకు ఆకలి అంటది? ఏం తెలుసు? రోజంతా నేను ఏం చేస్తాను? తింటది, పంటది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ ఆకలి అంటది. ఉండేది మొత్తం వంటింట్లోనే. కొంచెం ప్రశాంతంగా ఉండే. ఎందుకు అట్లా వరుతున్నావు? బీపీ ఎందుకు రేజ్ చేసుకుంటాను? బీపీ రేజ్ చేసే మాటలు మాట్లాడుకుంటా మళ్ళీ బీపీ ఎందుకు రేజ్ చేసుకుంటానో అని నన్నే అంటాడు. నా ఫ్రెండ్ నారాయణ ఉన్నాడు కానీ నీకెప్పుడు చెప్పనా? నారాయణ అదే కదా నీ నచ్చిండు పిల్లగాడు. అలా నాన్న రోజుకొకసారి అన్నయ్య చెప్తావైనా ముచ్చట. నారాయణ అనుకుంటా. మోతి ఆయన పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. నీకింత పుణ్యం అన్న వస్తుంది. రోజు గదే ముచ్చట కదా. ఆడికి పోయి సుత్తి పెడతారు. ఆ సుత్తి వచ్చి నాకు చెప్తావు.
అది వచ్చేది కాదు సచ్చేది కాదు. నేను కష్టపడి వినాలే నీ ముచ్చట కూసోని వంట ఆపేసి మరి. రోజు పెట్టే ముచ్చట కాదే, ఇవాళ వేరే ముచ్చట. ఓరి దేవుడా, పోరడు చదువులు లేదు మన్ను లేదు తిరగబోతాండు, ఆయన గురించి ఆలోచించుడు కాదు. ఆ, ఈ బిడ్డ పెళ్లి ఎట్లా చేయన్నో సంబంధాలు ఏ నుంచి ఏమన్నో ఆలోచించుడు కాదు. బిడ్డ పెళ్లి గురించేనే నేను మాట్లాడేది. బిడ్డ పెళ్లి గురించా? ఇక మన సంబంధం చెప్పిండా అండి?